హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్ట్ స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 82. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. రాజన్ కి అప్పగించి 6 నెలలకి నీకు వంట నేర్పించిన మునియమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. బషీర్ ఆ మునియమ్మ కొడుకు సౌదీకి వెళ్ళాడు రాజన్ ఇచ్చిన డబ్బులతో. అక్కడ ఏదో కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నాడు. నీ కిడ్నాప్ కి వాళ్ళకి సంబంధం లేదని తెలిసింది అన్నాడు చైతన్య. రాజన్తో నాకు పెళ్లి ముస్లిం పద్ధతిలో జరిగింది. నేను పెళ్లికి ముందు అసలు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు సరే ఏదో అడిగాము అంతే అని నాకు నచ్చజెప్పారు. ఆ తర్వాత నేను తాగే పాలల్లో మత్తు మందు కలిపి నాకు పెళ్లి చేశారు డబ్బు కోసం. నేను మత్తులో ఉండగా ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంది, కానీ వాళ్ళను ఆపే శక్తి నాకు లేకపోయింది. ఆ తర్వాత ఏదో ఇంజెక్షన్ చేసి నన్ను కార్లోనే ఢిల్లీకి తీసుకెళ్లాడు రాజన్. రాజన్ ఒక సైకో. చైతన్య ఎంతసేపు వాళ్ళమ్మ గురించే మాట్లాడేవాడు. వంట చేస్తే ఎందుకు చేశావు అని కొట్టేవాడు, చేయకపోతే ఎందుకు చేయలేదని కొట్టేవాడు. నేను చేసే ప్రతి పనిలోనూ వాళ్ళమ్మనే వెతుక్కునేవాడు. కొట్టడానికి వాడికి రీజన్ అవసరం లేదు, వాడికి నన్ను కొట్టడం కావాలి అంతే. వాడి చేతిలో 6 నెలలు నేను నరకం అనుభవించాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళేవాడు. ఈవినింగ్ వచ్చాక డ్రింక్ చేసి వాళ్ళమ్మ చేసిన తప్పులకు జవాబులు నన్ను అడిగేవాడు. నేను జవాబు ఇవ్వకపోతే నన్ను హింసించేవాడు. ఆ దెబ్బలకు నేను తాళలేక కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఒక్కోసారి. అలా చెప్తున్నప్పుడు వేద కంట్లోంచి కన్నీళ్లు జారిపోయాయి. తన బాధని అర్థం చేసుకుంటూ కళ్ళు తుడిచాడు చైతన్య. ఇక మళ్ళీ చెప్పడం కొనసాగించింది వేద. తెల్లవారి మత్తు దిగాక నన్ను లేపి మరీ తినిపించేవాడు. నేను వద్దు అంటే బలవంతంగా ఫుడ్ నా నోట్లో కుక్కేవాడు. దానికి నేను చాలాసార్లు బాధతో అరిచేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది అని అడిగితే వాళ్ళని తిట్టేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు మా గురించి పట్టించుకోవడం మానేశారు. ఒకరోజు రాత్రి చాలాసేపు కొట్టాడు నన్ను. ఆ దెబ్బలకి నేను తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఎప్పుడో నాకు మెలకువ వచ్చేసరికి రాజన్ మంచి నిద్రలో ఉన్నాడు. ఇక అదే మంచి సమయం అనుకొని వాడి ప్యాకెట్ నుంచి 500 రూపాయలు దొంగతనం చేసి నేను పారిపోయాను. నా అదృష్టం ఏంటంటే ఆ టైంలో నేను ఎవరికంటా పడలేదు. నేను ప్రయాణిస్తున్న ట్రైన్ మంటల్లో కాలిపోయింది. అంతకు ముందే నేను స్టేషన్లో దిగి మరొక ట్రైన్ని ఎక్కాను కాబట్టి ఆ యాక్సిడెంట్లో నేను చనిపోలేదు. కానీ ఇప్పుడు వాడు మళ్ళీ నా లైఫ్లోకి అనగానే ఇక చైతన్య వేదని మాట్లాడనివ్వలేదు. వాడు నీ లైఫ్లోకి కాదు, నీ కార్లు గోరిని కూడా టచ్ చేయలేడు. వాడికి బ్రతికుండగానే నరకమేంటో నేను చూపిస్తాను. మరోసారి నీ జోలికి వస్తే నీ అంగీకారం లేకుండా 17 సంవత్సరాల వయసులో జరిగింది. అది పెళ్లి కాదు, వాళ్ళు చేసింది క్రైమ్. అది ఒక పీడకల అన్నావు కదా, పీడకలలు ఊరికే తడుచుకోకూడదు, ఓకేనా అంటూ దగ్గరికి తీసుకొని పెదాలను అందుకున్నాడు చైతన్య. కాసేపటికి అతన్ని వదిలించుకొని నా పైన మీకు కోపం లేదా అని అడిగింది వేద. ఎందుకు బంగారం కోపం? నువ్వేమైనా తప్పు చేశావా? ఎవరి స్వార్థానికో నిన్ను బలి చేశారు. మోసం చేయడం కాదు కదా, కనీసం ఆ ఆలోచన కూడా నీకు రాదు. అంత అమాయకురాలు నా వేద అని గట్టిగా హక్ చేసుకున్నాడు. చైతన్య మాటలు ఆమెకు ఎంతో ఓదార్పునిచ్చాయి. ఇక ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తన దగ్గరే ఉంది అనిపించింది ఆ క్షణం. ఇక ఎంతో సంతోషంగా చైతన్యను ముద్దులతో ముంచెత్తింది. ఇక ఎప్పటికో నిద్రపోయారు ఇద్దరు. 2 days కి చైతన్య వేద ఇంటికి వస్తారు. పంతులు గారు మంచి ముహూర్తం ఉందని అనడంతో మరో 2 days లో శశి సరయులకు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తారు చైతన్య మాధవిలు. పాపం ఈ విషయం తెలియని శశి
ఈవినింగ్ ఇంటికి వచ్చాక చైతన్యని చూడగానే, అమ్మా, నేను బాగా అలసిపోయానే. ఆఫీస్లో అంత వర్క్, పైగా ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ నేనే చూసుకోవాలి అమ్మా. ఆఫ్టర్నూన్ అయితే అసలు తినడానికి కూడా టైం లేకపోయింది. అయినా నేను 4 రోజులు వర్క్ చేసి వారం రోజులు రిలాక్స్ అయ్యే టైపు కాదమ్మా అంటాడు. అవునా బాబు! మీకు అస్సలు తీరిక లేదా? అంటూ గంగ వచ్చి వాటర్ గ్లాస్ అందించింది శశికి. అవును గంగా, ఊపిరి ఆడనంత వరకుంది. బిజీ షెడ్యూల్ అన్నాడు స్టైల్‌గా చైతుని చూస్తూ. చైతన్య అన్నీ వింటూ రిలాక్స్‌గా టీవీ చూస్తున్నాడు రిమోట్ పట్టుకొని. శశి ఇచ్చే బిల్డప్‌కి టీవీ చూస్తూ నవ్వుకున్నాడు. అంత బిజీగా ఉంటే ఎలా 2 రోజుల తర్వాత? అని మాధవి మాట పూర్తి కాకముందే, నో అమ్మా, ఈ వీక్‌లోనే కాదు, ఈ ఇయర్ మొత్తం నేను చాలా బిజీ అన్నాడు లేచి స్టైల్‌గా శశి. మామ్, వాడికెందుకు ఇబ్బంది పెడతావు? అసలే ఊపిరాడనంత బిజీగా ఉన్నాడు పాపం. వాటర్ కూడా కష్టంగా తాగుతున్నాడు. అలాంటి వాణ్ణి పట్టుకొని ఎల్లుండి నీ ఎంగేజ్‌మెంట్ అంటే ఎలా అసలు? అంటూ అసలు విషయం బయటపెట్టాడు చైతన్య. ఎంగేజ్‌మెంటా? అని గట్టిగా అరిచాడు శశి ఆ మాట వినగానే. అతని ఫేస్‌లోనే కాదు, బాడీలో కూడా ఒక చేంజ్ వచ్చింది. అప్పటిదాకా బాడీని స్టిఫ్‌గా, స్టైల్‌గా మెయింటెనెన్స్ చేసిన శశి ఇప్పుడు కాస్త మెత్తబడ్డాడు. వెలిగిపోతున్న ఫేస్‌తో ఎంగేజ్‌మెంటా? ఎప్పుడే? మాధవి దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చొని అడిగాడు. 2 రోజుల తర్వాత. మేము ఫిక్స్ చేశాం. నువ్వేమో బిజీ అంటున్నావు అంది మాధవి. ఊరికే అన్నానమ్మా. అన్నయ్య ఎక్కడున్నా వర్కంతా తనే చూసుకుంటాడు. జస్ట్ నేను అన్నయ్య అందుబాటులో లేకుంటే సిగ్నేచర్లు చేయడమే పని నాది అన్నాడు. ఆ మాట వినగానే గంగా, చైతన్య, మాధవి నవ్వుకున్నారు. ఏంటి అందరూ నవ్వుతున్నారు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాం అంటూ వచ్చింది వేద. వెనకాలే సరియు కూడా ఆమెను చూడగానే సిగ్గుపడ్డట్టు నటించాడు శశి. శశి, ఎందుకు సిగ్గుపడుతున్నావు? అడిగింది వేద. అంటే వదిన, మీ కో సిస్టర్ ఎలాగో సిగ్గుపడదు కదా, అందుకే నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు శశి. ఆ మాటకి అందరూ నవ్వుతారు మళ్ళీ, సరయుతో సహా. ఆఫీస్‌లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే రాజన్‌కి బెయిల్ కూడా వస్తుంది. అతను ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసి, ఢిల్లీకి వెళ్ళమని చెప్పి ఇంటికి వస్తుంది గీత. ఆ రోజు శశి సరయుల ఎంగేజ్‌మెంట్ హోటల్‌లో అరేంజ్ చేసేస్తారు. అందరూ వెళ్ళే హడావిడిలో ఉంటారు. సరయు, శశి ముందుగానే వెళ్ళిపోతారు హోటల్‌కి రెడీ అవ్వడానికి. మామ్, అత్త రెడీ అవ్వండి. పుష్ప ఆంటీ వాళ్ళు ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కి రీచ్ అవుతారంట. మనదే ఆలస్యం అంటూ చైతన్య గీతను చూసి, తమరు రావడం లేదా ఎంగేజ్‌మెంట్‌కి అని అడుగుతాడు చాలా సీరియస్‌గా. నన్ను చూస్తే చాలు ఏదో ఒకటి అంటాడు అని మనసులో అనుకుంటూ, వస్తున్నా బావా. థ్యాంక్స్ బావా, రాజన్‌కి బెయిల్ ఇప్పించినందుకు అంటుంది. సరే, త్వరగా రెడీ అవ్వు, అందరం కలిసి వెళ్దాం అంటూ మామ్ అని అరుస్తాడు. అబ్బబ్బా, వచ్చేస్తున్నాం అంటూ సరోజిని తీసుకొని వస్తుంది మాధవి. గంగ, మేము రెడీగా ఉన్నాం, మీ ఆవిడ ఇంకా కిందికి దిగలేదు అంటుంది గంగ. కాసేపటికి వేద లెమన్ ఎల్లో పట్టు శారీలో దానికి తగ్గట్టే జ్యువెలరీ పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది. చైతన్య ఆమెని చూస్తూ ఉండిపోతాడు. ఎలా ఉన్నాను అని కళ్ళతోటే అడుగుతుంది వేద. సూపర్, ముద్దొస్తున్నావు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ తో చెప్తాడు చైతు. గీత కూడా రెడీ అవుతుంది. అందరూ హోటల్ కి వెళ్తారు. నిశ్చితార్థ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సరయు తండ్రికి కాల్ చేసి చెప్తుంది. సరయు మాధవి ఫోర్స్ చేయడంతో అలాగే తల్లికి కూడా చెప్తుంది. కానీ సొంత తల్లి మాత్రం రాను అని చెప్పేసింది తన ఫేస్ మీద. తండ్రి కాలు చెయ్యి పని చేయకపోవడంతో స్టెప్ మామ్ ని పంపిస్తాడు. ఆవిడ ఒకే రావడంతో సరయు తల్లిదండ్రుల ప్లేస్ లో భాస్కర్, సుధారాణి, శశి తల్లిదండ్రుల ప్లేస్ లో ఆయుష్ తల్లిదండ్రులు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకొని ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత
పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. సరియు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తనకి ఊహ తెలిసాక ఆమెకు జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. శశి వైపు నుంచి ఎవరూ రారు. మాధవి కాల్ చేసి చెప్తే వస్తాము అంటారు కానీ రారు. వాళ్ళు రానందుకు శశి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చినా ఏదో ఒకటి అని తనని బాధ పెడతాడని శశి నమ్మకం. ఇలా ప్రోగ్రాం జరుగుతూ ఉండగా చైతన్యకి కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి. చైతన్య వెంటనే దినేష్ కి కాల్ చేసి విషయం చెప్పి ప్రోగ్రాం అయ్యాక కలుస్తానని చెప్పమంటాడు. ఈ హ్యాపీ మూమెంట్ ని స్పాయిల్ చేయడం తనకి ఇష్టం లేక మాధవికి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. శశి సరయుని ఒకరి పక్కనే ఒకరిని చూసుకొని మురిసిపోతూ ఇంత మంచి పిల్లల విలువ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదే అనేది తన బాధ. అదే మాట బయటకు అంటుంది మాధవి. మమ్మీ, ఇది హ్యాపీగా ఉండే టైం. నువ్వు ఇప్పుడు ఏడిస్తే వాడు నిన్ను చూసి పట్టుకొని మరీ ఏడుస్తాడు. ముందే సెంటిమెంటల్ ఫెల్లో వాడు అంటాడు మాధవిని దగ్గరికి తీసుకొని చైతన్య. ఆ మాట విని అందరూ నవ్వుతారు. అవునమ్మా, ఏడవకు. శశికి పెళ్లి చేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా అంటాడు బద్రీనాథ్. అక్క, నేను ఆయుష్ కి అమ్మాయిని వెతుకుతున్నాను. వాడికి అమ్మాయి నచ్చేదే ఆలస్యం. ముహూర్తాలు పెట్టేసుకుంటాం. 10 రోజుల ముందే మీరందరూ రావాలి పెళ్లికి అంటుంది పుష్ప. అలాగే బద్రి అన్నయ్య, మీరు కూడా ఇక్కడున్న వాళ్ళందరినీ తీసుకురావడం మీ బాధ్యత అంటుంది నవ్వుతూ పుష్ప. అలాగే చెల్లమ్మ, తప్పకుండా అంటాడు నవ్వుతూ బద్రీనాథ్. పుష్ప మాటలు విని సరోజిని బాధపడుతుంది. గీత మనసు మార్చుకొని ఆయుష్ ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన సరోజినికి కలిగింది. పుష్ప మీద కోపంతో గీతకి ఆయుష్ మీద మనసును విరిచేసింది తను. ఇప్పుడు ఏ నోటితో ఆయుష్ కి చేసుకోమని గీతని అని అడుగుతుంది తను అని ప్రశ్నించుకుంటుంది సరోజిని. ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి, కానీ నేను చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవిస్తుంది అని మనసులో బాధపడుతుంది సరోజిని. ఏమైంది అత్త, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆయుష్ సరోజిని దగ్గరికి వచ్చి. ఏం లేదు నాన్న, దియా ఎందుకు రాలేదు అని మాట మార్చి అడుగుతుంది సరోజిని. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే రాలేదు. పెళ్లి వరకు కంప్లీట్ అవుతాయి అంటుంది పుష్ప. ఎగ్జామ్ అవ్వగానే ఇక్కడికి పంపించు. పెళ్లి అయ్యాక కూడా నా దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు చూడు, తను లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటుంది మాధవి. సరే అక్క, నీ కూతురు నీ ఇష్టం. నేనేమన్నా వద్దు అన్నానా అంటుంది పుష్ప. ఇలా ఎవరి సంతోషంలో వాళ్ళు ఉంటారు. ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. తర్వాత కంప్లీట్ అయ్యాక ఇంటి దారి పడతారు అందరూ. లేట్ నైట్ అవ్వడంతో మార్నింగ్ ఎవరూ లేచి ఉండరు. ఆ టైంలో గీత దగ్గరికి వస్తాడు చైతన్య. గీత, గీత, ఏ గీత, లే లే అని లేపుతాడు. ఎవరు అంటూ లేచి షాక్ అవుతుంది. ఏంటి బావా ఈ టైంలో అని అడుగుతుంది గీత. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.